రాజకీయం ఎట్లయినా గానీ మాకు నీళ్లు లేకుండా అయినాయి, పొలాలు ఎండిపోతున్నాయి. మాకు చెర్రల నీళ్లు లేవు, తాగటానికి కూడా నీళ్లు లేవు, దొరుకుతలేవు. ఆ పశువుల గడ్డి లేకుండా అయిపోయింది, మొత్తం ఎండిపోయినాయి పొలాలన్నీ. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి మాకు ఏ సాయం చేస్తలేరు. మాకు పింఛన్లు అన్నారు, 2000 పింఛన్లు, 4000 పింఛన్లు చేస్తున్నాడు. ఆ పింఛన్లు లేవు. ఇప్పుడు నీకు ఎంత వస్తుంది పెన్షన్? 2000 వస్తున్నాయి. ఇంకా 2000 ఇస్తానని ఆశ చెప్పిండు. అవి వస్తలేవు. మహిళలు కూడా మనిషికి 5000 ఇస్తా అన్నాడు, వాళ్ళవి కూడా వస్తలేవు. ఏ ఒక మన బస్సు ఫిరి చేసిండు ఆడేళ్లకు. మాకంతా పని ఏం చేస్తలేడు. పెద్దనా ఇప్పుడు బస్సు ఫ్రీ పథకం ఒకటి పెట్టిండు కదా, ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది? బస్సు ఎక్కేటప్పుడు ఇప్పుడు ఎక్కినావా? బస్ ఎక్కితే మొత్తం ఆడేళ్ళు ఎక్కుతుర్రు, మొగళ్ళని దించేస్తారు. అంత ఆగవాగా ఉన్నది. మాకు ఏం చేస్తలేడు, పనులు చేస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుంటే మాకు నీళ్లు తెచ్చి నీళ్ళ సౌకర్యం చేసిండు. అన్ని పింఛన్లు గించులు, రైతు బంధులు గీతి బంధులు అన్ని మంచిగా ఇచ్చిండు. ఆయన రైతు బంధులు ఎక్కువ చేస్తున్నాడు. ఆ రైతు బంధులు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఆ 2 లక్షలు మాఫీ కూడా చేయలే. కేసీఆర్ 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు. అన్ని మంచి సవలతు చేసిండు మాకు. ఈయన ఏ సవలతు చేస్తలేడు, ఏం లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లో ఎవరు గెలిస్తే బాగుంటది పెద్ద? మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉంది కదా, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ మళ్ళా కేసీఆర్ గెలిస్తేనే బాగుంటది. కేసీఆర్ వస్తేనే మాకు అన్ని సవలతులు మంచిగా ఉంటాయి. ఇది ఒకటి మేము కోరుకుంటున్నాం. మీకు ఆదుకున్నాడు ఎప్పుడన్నా కేసీఆర్? ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎండిపోయినప్పుడు అట్లా వచ్చి ఆదుకున్నాడు, మంచిగా ఆదుకున్నాడు. మాకు కేనాల కాలంలో నీళ్లు ఇచ్చిండు, మాకు బాయిలల్లో బోర్లల్లో పుల్లు నీళ్లు అయినాయి, చెర్రలకు నీళ్లు ఇచ్చిండు. మాకు అన్ని సవలతులు ఉన్నాయి. ఇప్పుడు ఏ సవలతులు లేకుండా అయిపోయింది. అంత పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు 4 నెలల పరిపాలన చూసినాం మనం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ముందు ఏ విధంగా ఊహించుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది? వెనకడ కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా మాకు గుడ్లకు మాటలు దొరకలే, నీళ్లు దొరకలే, నిప్పులు దొరకలే, తిండికి కూడా బాగా అదైపోయింది. ఇప్పుడు కూడా అదే కాలం ముందు పడ్డది. 2 లక్షల రుణమాఫీ రాగానే చేస్తా అని చెప్పిండు. రైతులు నమ్మి ఓటేసిర్రు. ఈ మహిళలకు కూడా ఇస్తానని నమ్మి ఓటేసిర్రు. మన బస్సు ఫీర్ అనేట వరకు అంతా అదే. పిల్లలకు కూడా చదువుల గురించి జాబులు ఇస్తాడు, ఇంతవరకు కూడా ఆ జాబులు కూడా లేవు. ఇవన్నీ అంతా కలిబొల్లి మాటలు మాట్లాడి అన్ని. రేవంత్ రెడ్డి నేను చేస్తా అనుకుంటా అని మాట్లాడి మీకు హామీలు ఇచ్చిండు కదా, సో మీరు నమ్మిలా రేవంత్ రెడ్డిని? ఒకవేళ వస్తే గానా కేసీఆర్ కంటే బాగా చేస్తాడు నమ్మినాం కానీ ఇప్పుడు 5 నెలలు అవుతుంది, ఇంతవరకు కూడా 5వ నెల అవుతుంది, ఇంతవరకు కూడా ఏం చేస్తలేడు, సప్పుడు చేస్తలేడు. ఆ ముచ్చటే లేదు. ఇక అంత ఒక్కటే బస్సు ఫిరి చేసిండు అంతే. ఇక ఏం లేదు, ఇక చేస్తలేడు, ఏం చెప్తలేడు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ రైతులకు కష్టాలు లేకుండా ఉంటదా? ఉంటది, కష్టాలు లేకుండా ఉంటది వస్తే. కానీ ఇక ఈయన బాగా రైతులను నష్టపరుస్తాడు, మొత్తం బాధ పెడతాడు. ఏం చేస్తలేడు. 6 పథకాలలో ఏ పథకాలు వచ్చినాయి పెద్ద నీకు? ఏ పథకాలు అందినాయి? ఏదో ఒకటి బస్సు, ఒకటి గ్యాస్ అన్నారు. గ్యాస్ వచ్చిందా నీకు? గ్యాసా? వచ్చింది. ఎంత అంటే పడ్డాయా డబ్బులు? డబ్బులు ఇంకా పడతలేవు. వచ్చినా ఎట్లా అంటున్నావే? పల్లె అది గ్యాసులు పడలేదు. ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు గ్యాస్ కు, ఇన్నద్దులు లెక్కనే. తీసుకున్నాక ఒక 980 రూపాయలు తీసుకుంటాడు, ఒక 20 రూపాయలు ఇస్తుండు. డబ్బులు పడతలేవు, అసలే పడతలేవు. ఈ రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఒకటి, అది లేదు. మరి ఇప్పుడు రైతు బంధు కూడా ఇంకా 5 ఎకరాల వరకు అన్నాడు, 4 ఎకరాల వరకే, 3 ఎకరాల వరకే ఇచ్చిండు. ఈ 5 ఎకరాల వరకు ఇంతవరకు వల్లే. ఇవి తిరగంగా ఇది వేసిండు, మొన్న వేసిండు ఇవి, అంతే. ఇక పడతలేవు. మళ్ళీ కేసీఆర్ రావాలంటావు? కేసీఆర్ వస్తేనే మాకు రైతులకు సవలతు ఉంటది. సో మీరు ఈ ప్రభుత్వాన్ని చూసి అప్పుడు చూసిలో మళ్ళీ ఇప్పుడు చూసిలో మళ్ళీ అదే విధంగా ఉంది. అప్పుడు 10 ఏళ్ళు ఏడ్చినాం, ఏమో నీళ్లు లేక గొడ్లకు పసలకు దారికేరు దవ్వుకొచ్చేసినాం. అట్లా ఆపాకు గీపాకు కొట్టి గొడ్ల మేపుకొని మేము ఏదో ఉన్నదో లేదో తవుడ పరం పెట్టుకొని తినుకుంటా బతికినాం. నీళ్లు దొరకలేదు అప్పట్లో కూడా, చాలా కష్టం అయింది. ఇప్పుడు ఎలక్షన్ మళ్ళీ వస్తుంది పెద్ద, నెక్స్ట్ మంత్. ఇప్పుడు వచ్చే నెల 14వ తారీఖు 13వ తారీఖు ఎలక్షన్ ఉన్నది. సో ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటది అనుకుంటున్నారు? కేసీఆర్ కి వేస్తేనే బాగుంటది. ఆయన గెలిపిస్తేనే మళ్ళా ముందు పడితే ఆయన రైతులకు సాయం చేస్తాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో కేసీఆర్ ఉన్నాడుగా, కొట్లాడతారంటావా? ఇప్పుడు 5 సంవత్సరాల వరకు కొట్లాడతారు, గట్టిగా ఉంటుందా కేసీఆర్? కొట్లాడి ఆయనకు గెలిపియాలి. గెలిపిస్తేనే మళ్ళా ఆ ప్రభుత్వం వస్తేనే మేము సుఖంగా ఉంటాం, బతకగలుగుతాం. ఫ్రీ పథకం పెట్టినప్పటి నుండి ఏ విధంగా మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మాది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇంత ముందు లెక్క లేదు. ఆల్రెడీ బస్సులు చాలా ఇంత జనం ఎక్కడం వల్ల చాలా మంది, ఒక్కొక్క బస్సుకు 100 మంది, 130 మంది
ఎక్కుతారు లేడీస్. ఓకే. దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇక ఇంత ముందు లెక్కనైతే లేదు. ఇంత ముందు బాగుండే ఇంకా. ఇది పెట్టిన డిసిప్లిన్ ఉండే. ఇప్పుడు అట్లా లేకుండా అయిపోయింది. నైట్ ఏ రాత్రి అయినా కానీ ఎప్పుడు మొత్తం అంతా లేడీస్ అయిపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చాలా మంది వాళ్ళు కూడా అనుకుంటారు, ఎందుకు పెట్టరు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ఫ్రీ బస్సులు ఎందుకు అని జనం కూడా చాలా మంది అంటారు. అట్నే లేడీస్ అనుకుంటున్నారు. లేడీస్ అంటారు. కాకుంటే ఛార్జ్ తక్కువ చేసినా అయిపోతుండే కదా, ఎందుకు అనవసరంగా ఇంత మంది ఇంత జనం ఒక్కొక్క బస్సులో 100, 130 మంది, 120 మంది పోవడం జరుగుతుంది. బస్సులు కండిషన్ లేక మాకు మస్తు భయం. డ్యూటీ చేయాలంటే భయం అవుతుంది మెయిన్. ఇంత మందిని ఎక్కించి ఇంత ముందు అంటేనే ఓ 50 మంది 60 మంది ఉండేది. ఇప్పుడు మాత్రం 100, 120 మంది అవుతుండ్రు. మేము డ్యూటీ చేయలేకపోతున్నాం అసలు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏమన్నా భయమా? ఫుట్పాత్ మీద ఏమన్నా నిలబడి కింద ఏమన్నా stuck కాదు, అయినా చాలా మంది యాక్సిడెంట్ అయితే ఆడకెళ్ళి జారి పడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఫుట్బాల్ మీద నిలబడి చాలా మంది ఇప్పటికే దాదాపు ఓ 4-5 చనిపోయారు. మేము ఆల్రెడీ చూస్తున్నాక కూడా. ఓకే. వరంగల్ 2 అయినాయి ఇప్పటికి హన్మకొండ బస్ స్టాండ్ లో. ఓకే. జనగామలో ఒకటైంది మొన్న ఒకసారి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి డ్యూటీ చేయాలంటేనే భయం అవుతుంది. ఇంత ముందు లెక్క పరిస్థితి లేదు. ఇప్పుడు జనాలు ఈ ఫ్రీ బస్సు అనడం వల్ల జనం మొత్తం బస్సులకు ఎగబడిపోయారు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ పార్టీలతో మనకు సంబంధం లేదు కానీ ఒకటి ఏంటంటే మాకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు డ్రైవర్ అనేటోడు చేసేటట్లు లేదు. ఇంకా 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 2-3 సంవత్సరాలు ఇట్నే ఉంటే మాత్రం చాలా కష్టం. ఇంకా డ్యూటీ రోడ్ ఎక్కాల్సి వస్తాయి మళ్ళీ మీరు. అంతే, తప్పదు ఇక పరిస్థితి. ఇక డ్యూటీ చేయాలంటేనే భయం అవుతుంది. డ్యూటీకి పోవాలంటేనే అసలు గజ్జు నడుస్తుంది పానం. ఓకే. డ్యూటీ పోయి వచ్చిన దాకా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరికి ఏమవుతుందో అని భయం ఉన్నది. బస్ స్టాండ్లకు బస్సు పోతుంటే ఏకదమ్ జనం ఉరికొచ్చి మొత్తం బస్సు కట్టం పడ్డాక బస్సు ఎట్లా పోతుంది ముందుకు. అలాంటప్పుడు బస్సు ముందర తలిగి జనం ఇట్లా అవుతారు. కాలువ తలుగుడు, చేతుల తలుగుడు. నిన్న కూడా హనుమకొండలో జరిగింది ఒకరి. అందువల్ల డ్యూటీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు కదా, చేస్తాడని గెలిపించిలా లేదంటే చేస్తాడని మాట మార్చడం అనుకున్నారా? లేదు, చేస్తాడనే గెలిపించినాం. ఆ, గెలిపిస్తే మరి ఆయన కూడా ఇంతవరకు ఏం చేయలేదు. ఆ, మరి చేస్తాడా చేయడా మరి. ఉమ్, ఇక ఎట్లా మరి ఈసారి మళ్ళా చేస్తేనే కదా గెలిచేది. మళ్ళా ఉమ్, చేయకుంటే వాళ్ళని ఓటేస్తారా? రైతులతోనే కదా గెలిచేది. ఉమ్, మరి రైతులు ఇట్లా అన్యాయం చెప్తే ఎట్లా మరి. ఉమ్. సో ఎట్లా అనిపిస్తుంది మొత్తానికి? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కరువు ప్రభుత్వం చూసిన తర్వాత మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేయలేదు, ఈయన కూడా ఏమంత మంచిగా చేయలేదు. రాజశేఖర రెడ్డి చేసిండు. ఆ, మాకు ఏదైనా రైతులకు సాయం చేసిండు. రైతులకు ఆయన గెలిచినప్పుడు కూడా పంటలు మంచిగా పండినాయి. ఆ, ఆ పంటలకు రేట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఉమ్, పత్తి ఎకరాలు పెడితే కింటా ఉమ్, 7,000, 6,000, 5,000 అంటారు. 10,000 అమ్మేది 6,000, 5,000 అంటారు. ఉమ్. ఇక దాన్ని ఏం చేస్తాం మరి. ఎట్లా అనిపిస్తుంది మరి ఇప్పుడు ఏ పార్టీ గెలిపిస్తే ప్రజల కోసం రైతుల కోసం నిలబడే అవకాశాలు ఉన్నాయి? ఇక ఏ పార్టీ అయినా ఇద్దరే ఉంటారు. ఉమ్, ఆయనకు అంతే చేసిండు, ఈయనకు అంతే చేస్తాడు. నీళ్లు లేదన్నా కాలువ ఇసి పెట్టలే. ఆ, ఇదివరకు కాలువ ఇసి పెట్టిర్రు, బోర్ పోసేది ఫుల్. ఆ, ఇప్పుడు కాలువ మొత్తం ఇసి పెట్టలేదు. అవి ఎండిపోయినాయి. అంతా ఖర్చు మందం కూడా వెళ్ళలేదు. ఇక అంతా ఎడ్లకు మేపుతున్నాం. ఇక అంతా చూడండి, మొత్తం ఎండిపోయినాయి. ఉమ్, బోర్ కూడా ఎండిపోయినాయి. ఇప్పుడు అసలే లేదు. ఉమ్, ఇక అంతా ఆగం అయిపోయినాయి. మాది ఉమ్, పరిస్థితి మంచిగా లేదు. ఉమ్, ఇక అట్లా మా ఏం ఇక్కడ 3 ఎకరాల భూమి తప్ప ఏం లేదు మాకు. ఉమ్. నువ్వు ఎన్ని ఎకరాలు వేసినావు మొత్తం? 3 ఎకరాలు వేసినాయి. వీడికి 3 ఎకరాలు మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఎండిపోయినాయి. అంటే మీకు ఇక్కడ నుంచి ఆన్ దాకా మొత్తం 3 ఎకరాలు. ఆ, ఆ. ఇదంతా ఇక అంతా మొత్తం ఆ, దుక్కి దున్నిసి పెట్టిన. ఆ, దుక్కి అందులో కూడా వేసినా కానీ బర్రెలు మేసినాయి, ఎడ్లు మేసినాయి, ఆ. గొర్రెలు మేసినాయి. ఇక మేపుకున్నా. ఇక నీళ్ళు లేక మేపుకున్నాం. ఎండిందా 10 సంవత్సరాలు ఎప్పుడున్నా ఈ విధంగా? ఎప్పుడు ఎండలే, ఇప్పుడు ఎండింది. ఈసారే ఎండింది. మరి దేన్ని నమ్ముకొని నువ్వు ఇట్లా చేసినావు అంటే కాలువ కాలువ ఇసి పెడతారు అని ఈ ఝాన్సీ రెడ్డి అన్నది. కాలువ ఇసి పెడతా వచ్చి చూసిపోయింది. ఇప్పుడు మిషన్ వస్తుంది. మిషన్ వచ్చా మాకు కూడా చెప్పింది. 3 రోజులకు ఝాన్సీ రెడ్డి చెప్పిపోయింది 3 రోజులకు వస్తుందని. రాలేదు, అటే పోయింది. ఇక కాలువ ఇసి పెట్టలే. ఇప్పుడు ఎలక్షన్ ఓట్లు అడగడానికి ఎలక్షన్ మూమెంట్ లో వచ్చి వచ్చి చెప్పింది. ఎక్కడ గుట్ట కింద వచ్చినప్పుడు కూడా చెప్పింది, నేను ఫుల్ నీళ్ళు ఇసి పెడతా అని చెప్పింది. ఏం లేదు. తీరా టైం చూస్తే మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు గెలిచింది ఆల్రెడీ కథ. ఎప్పుడు గెలిచినప్పటి నుంచి ఎప్పుడు వచ్చి ఎట్లా ఉన్నారు ఏమున్నారని కూడా ఏం అడగలే, ఏం లేదు. రాజకీయం అసలు ఇట్లా ఉంది. అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం లేనప్పుడు వెళ్ళిపోతారు.
ఇప్పుడు ఇలాంటి దృష్టికి ఏమైనా వాళ్ళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిలా ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే? ఎమ్మెల్యేని తీసుకోపోయే చూస్తలేదు ఆమె అసలు. మాకు ఊరికే ఎప్పుడు రాలే అసలు గెలిచినప్పటి నుంచి. ఎట్లా ఉన్నారు ఏమున్నారని కూడా అరుచుకుంటలేదు. అట్లా అది ఎమ్మెల్యే అయిపోయింది. ఇప్పుడు మా దయాకూర్ ఉన్నప్పుడు అయితే మాత్రం వచ్చి చూసిపోయేది. ఏమైనా ఉంటే సమాధానం చెప్పేది. ఏమైనా అవసరం ఉంటే ఊరికి చెప్పేది. మాకు ఏమైనా అడిగినా కూడా ఇచ్చేది. అది కూడా లేదు. ఆ దయాకర్ పోయింది, ఏం లేకుండా అయిపోయింది. అంతే ఎండిపోయినాయి. సో 10 సంవత్సరాలు ఎప్పుడు ఎండిపోలే. ఎప్పుడు ఎండిపోలే. ఫుల్ నీళ్లు, ఫుల్. ఇప్పుడు జొన్న చేను వేసినా అది ఎండిపోయినాయి. వేరుశనగ కాయలు కూడా వేసినాం, అది కూడా ఎండిపోయినాయి. పత్తి వేసినాం, పత్తి సగంలో పోయినది. కోసైలే ఒకసారి ఏదో మామూలుగా 3 క్వింటాలు 4 క్వింటాలు పత్తి కథ ఇలా కొట్టాం. ఎట్లా మేపినామో గొర్రెలు అవి మేసినాయి కదా.